జై వీరభద్ర స్వామి నమో నమ. ఈరోజు మన ప్రతి సంపాదన కూడా కష్టంతో ధర్మంతో ఉంటేనే ఆ సంపద నిలబడుతుందని అడ్డదిడ్డంగా జనాలు ఉసురు తగిలించుకుంటే ఏది నిలబడదు. ఇది ఉదాహరణకి ఇప్పుడు జగన్ రూపంలో చూపిస్తాడు మీకు అంతా. ఆయన ఏదో ఓడిపోతే అయిపోయింది అనుకునేరేమో, ఇంకా ఉంది, చాలా ఉంది. చేసిన డబ్బులు లక్షల కోట్లు అన్నీ ఎక్కడ పోతావు చెప్పు, అన్నీ లాగుతాడు మన ఆయన, అన్నీ తీస్తాడు. ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం బయటపడుతుంది. ఒక్కొక్కటి సెక్యూరిటీ విషయంలో ఎన్ని కోట్లు, వందల కోట్లు ఖర్చు పెట్టినాడు. తను విలాసవంతమైన భవనాలు చూపించినాడు, అన్ని పార్టీ కార్యాలయాలు, ఇంకా రకరకాలు ఉంటాయి. ఇంకా చాలా వస్తే మీ కళ్ళ బయర్లు గమ్ముతాయి. కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుసుకొని మీరు ఎటువంటి నాయకుడి దగ్గర ఉండారో దాంట్లో కర్మలో మీరు కూడా బాగా పంచుకున్నట్లు. ఎందుకంటే ధర్మమైన నాయకుని పట్టుకుంటే వెలుగుతారు, అధర్మ నాయకుడు నలిగిపోతారు. ధర్మరాజుని పట్టుకుని పాండవులను పట్టుకుని ప్రజలు వెళ్ళిపోయినారు, అధర్మాన్ని పట్టుకుని రారాజుని పట్టుకుని కౌరవులు నలిగిపోయి సామ్రాజ్యం నాశనమైంది. తస్మాత్ జాగ్రత్త, ధర్మమే ధర్మం ఉంటుంది. వీరభద్రుడు వీరభోగ సంద్రాలు వచ్చి తాను ఒక్కడే దిశానిర్దేశంతో భారతదేశాన్ని ఎట్లా పాలించి విశ్వగురు చేసి అఖండ భారతను ఎట్చేస్తారు.